guys and welcome to Astrix. గైజ్ ఈరోజు ఒక చాలా ఇంట్రెస్టింగ్ వీడియో ఉండబోతుంది. ఎందుకంటే నేను యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్లో మీ అందరికీ నాకు క్వశ్చన్స్ అడగమని చెప్పాను. నేను ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకుంటూ ఈ మేకప్ లుక్ అనేది మీకు చూపిస్తాను. ఇది ఒక చాలా లైట్ అండ్ సమ్మరీ మేకప్ లుక్. ఇది జస్ట్ ఒక 10 to 15 minutesలో అయిపోతుంది. కానీ నేను మాట్లాడుకుంటూ చేస్తాను, డిస్ట్రాక్టెడ్ ఉంటాను కాబట్టి దానికంటే ఎక్కువ టైమే పడుతుంది. అదర్వైజ్ ఇఫ్ ఐ హ్యావ్ టు డూ దిస్ లుక్ చాలా తొందరగా చేసేస్తాను. నేను యూజ్ చేసిన ఫేస్ వాష్ ఈజ్ ఫ్రమ్ ది డర్మాకో. ఇది వచ్చేసి ద 3% నియాసినమైడ్ ఫోమింగ్ ఫేస్ వాష్. ఎస్ గైజ్, డర్మాకో వాళ్ళ పర్సెంటేజ్ ఆఫ్ యాక్టివ్స్ ఏంటి కరెక్ట్గా డిస్ప్లే చేస్తున్నాను. ఇదేదో గాలిలో వేసే బాణం లాగా కాకుండా ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ద ప్యాకేజింగ్. ఇప్పుడు నియాసినమైడ్ అంటే ఏంటి అండ్ మన స్కిన్ని అది ఏ విధంగా బెనిఫిట్ చేస్తుంది అనేది తెలుసుకుందాం. నియాసినమైడ్ ఇస్ నథింగ్ బట్ ఫార్మ్ ఆఫ్ విటమిన్ B3 యూ గైజ్. అంటే మన చుట్టూ ఉన్న సైన్స్తోనే డర్మాకో ప్రొడక్ట్స్ రెడీ చేయబడతాయి. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ఫ్రూట్స్ లైక్ అవకాడో. ఓకే, నియాసినమైడ్ ఏం చేస్తుంది అంటే మన యాక్నే మార్క్స్ని లైటింగ్ చేస్తుంది, మన స్కిన్లో ఉన్న ఆయిలీనెస్ అంటే సిబమ్ ప్రొడక్షన్ని రెగ్యులేట్ చేసి ఆయిలీనెస్ తగ్గిస్తుంది, తర్వాత యాక్నేని కూడా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది అండ్ పోర్స్ని కూడా మినిమైజ్ చేస్తుంది. ఇప్పుడు ఇది ఎవరి కోసం అంటే యాక్నే మార్క్స్, యాక్నే, పింపుల్స్, పోర్స్తో సఫర్ అవుతున్న ఏ ఏజ్ వాళ్ళైనా ఇది వాడొచ్చు, ఇంక్లూడింగ్ టీనేజర్స్. ఎందుకంటే నాకు చిన్నప్పుడు యాక్నే పింపుల్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా నాకు నియాసినమైడ్ ఫేస్ వాష్ అండ్ క్రీమ్ రాయమని చెప్పారు. అండ్ ఈ ఫేస్ వాష్లో హీరో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నియాసినమైడ్. దాని బెనిఫిట్స్ ఏంటో మీకు చెప్పేశాను. దాంతోపాటు గ్లైకాలిక్ యాసిడ్ కూడా ఉంది అండ్ గ్లైకాలిక్ యాసిడ్ ఈజ్ నోన్ టు స్టిమ్యులేట్ ద ప్రొడక్షన్ ఆఫ్ కొలాజన్. తర్వాత పోర్స్ని టైటన్ చేస్తుంది. అగైన్ ఇట్స్ అ వెరీ టైటనింగ్ థింగ్. సో ఫేస్ వాష్ చేసిన వెంటనే యూ విల్ ఫీల్ దట్ యువర్ స్కిన్ ఇస్ వెరీ లైక్ టాట్ అండ్ టైట్. ఇది రోజుకి 2 times అయితే ఖచ్చితంగా వాడితేనే మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఫేస్ వాష్ లైక్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎలాగో చేస్తాం కదా, వేరే యాక్టివ్స్ యూజ్ చేస్తున్న వాళ్ళు నియాసినమైడ్ని మన రొటీన్లో మళ్ళీ ఎలా ఫిట్ చేయాలని అనుకుంటూ ఉంటారు కదా. సో దిస్ ఇస్ అ గ్రేట్ వే. ఎందుకంటే ఇది ఫేస్ వాష్ రూపంలో వచ్చింది కాబట్టి మీరు వేరే యాక్టివ్స్ యాజ్ ఇట్ ఇస్ వాడవచ్చు. మీరు గనక there's such a cute bird over there guys. If you love yourself and your skin, you can check out this product right now on www.thedermaco.com and na code use cheyandi which is ash20 to get 20% off you guys. And Dermaco products anni Amazon, Nykaa and Flipkart lo kuda available unnai. You can check it out there also if you wish. Ippudu guys mana easy breezy summer makeup look which can be done in 5 to 10 minutes start చేసేద్దాం. ఫస్ట్ కొద్దిగా టోనర్ రాసుకుంటున్నాను and after that my sunscreen. సో గైస్, ఐ హ్యావ్ అ ఫన్ ఐడియా ఫర్ ద వీడియో టుడే. ఈ మేకప్ లుక్ చేసుకుంటూ మీ క్వశ్చన్స్ అన్నీ నేను ఆన్సర్ చేశాను. ఇప్పుడు టైం ఎంత అంటే ఐ థింక్ ఇట్ ఈస్ 10:30. సో గైస్, నేను యూట్యూబ్లో మీ అందరికీ ఆస్క్ మీ ఎనీథింగ్ అని అడిగితే ఒక్కొక్కరు ఎంత డేంజర్ క్వశ్చన్స్ అడిగారంటే చెప్పడానికి లేదు. బట్ దెన్ ఐ హ్యావ్ చోజన్ ఆల్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్, డేంజరస్ వన్స్, స్వీట్ వన్స్, నైస్ వన్స్, ఎవ్రీథింగ్. అండ్ నేను ఈజీ సమ్మర్ లుక్ చేసుకుంటూ మీ క్వశ్చన్స్ అన్నిటిని ఆన్సర్ చేయాలనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మీ ఫౌండేషన్ తీసుకోండి అండ్ జస్ట్ అప్లై వెరీ లిటిల్, ఎందుకంటే ఎంత హీట్ ఉంది కదా. సో అందుకే నేను ప్రైమర్ కూడా రాయలేదు. ఐ హ్యావ్ డైరెక్ట్లీ గాన్ ఇన్ టు మై ఫౌండేషన్. సో యువర్ ఫేస్ అండ్ యువర్ నెక్. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్కి కూడా వెళ్ళిపోదాం. ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్, నేను ఆ బుక్ ఇలా చూస్తూ ఉంటాను, ఏమనుకోకండి. ఇట్స్ బై శ్రావ్య పాలదుగల. వాట్స్ మై మోటివేషన్ టు డూ వీడియోస్ ఆన్ యూట్యూబ్ అండ్ ఇంత టఫ్గా ఉంటుంది కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి మీరు ఎలా చేస్తారు అని. సో గైస్, మై మోటివేషన్ ఈజ్ యూ పీపుల్. ఐ హ్యావ్ సెడ్ దట్ మెనీ టైమ్స్. పౌడర్ బ్రష్తో నేను బ్లెండ్ చేసేదాన్ని. దట్ వెన్ ఐ యూస్ టు వర్క్ యాజ్ అన్ ఆర్టిస్ట్, నాకు చాలా అంటే చాలా మంది కలిసేవాళ్ళు, వాళ్ళు అసలు కేర్ తీసుకునే వాళ్ళు కాదు. గర్ల్స్ అయినా సరే ఎవరైనా లైక్ దే జస్ట్ లెట్ గో ఆఫ్టర్ అ పాయింట్ ఆఫ్ టైమ్. సో ఐ ఫీల్ దట్ వన్ షుడ్ నెవర్ లెట్ గో, వన్ షుడ్ నెవర్ స్టాప్ కేరింగ్ ఫర్ దెమ్ సెల్వ్స్. అది నా మోటివేషన్ బిహైండ్ స్టార్టింగ్ దిస్ ఛానల్. అండ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం, that is because I get instant feedback. Like సీరియల్స్ కానీ మూవీస్ కానీ ఇన్స్టెంట్ ఫీడ్బ్యాక్ మనకు రాదు. ఇది ఏంటంటే నేను వీడియోస్ చేస్తే వెంటనే మీ కామెంట్స్ వచ్చేస్తాయి కదా. సో దట్ రియల్లీ మోటివేట్స్ మీ. క్యాన్ యూ బిలీవ్ ఇట్ గైస్, నేను నా కన్సీలర్ క్యారీ చేయడమే మర్చిపోయాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వెరెవర్ ఐ ఫీల్ దట్ ఐ హ్యావ్ స్పాట్స్, నేను దాన్ని ఈ ఫౌండేషన్తోనే కవర్ చేస్తాను. కానీ ఐడియలీ కన్సీలర్ ఉంటే బాగుండేది. కాంటూరింగ్. అండ్ ఇప్పుడు ఇంకో క్వశ్చన్ తీసుకుందాం. దిస్ ఇస్ ఫ్రమ్ లక్ష్మి ప్రియా నకరికంటి. హౌ టు పోజ్ ఫర్ ద కెమెరా అండ్ హౌ డూ యూ నో విచ్ పోజ్ సూట్స్ యువర్ డ్రెస్? సో దీనికి ఫార్ములా అంటూ ఏమీ లేదండి. లైక్ యూ జస్ట్ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ అండ్ ఫైండ్ అవుట్. బట్ యూ ఆల్సో హ్యావ్ టు రిమెంబర్
దట్ మేము ఫోటోషూట్స్ చేసిన తర్వాత 100-200 పిక్చర్స్లో ఓన్లీ 4-5 పిక్చర్స్ మేము అప్లోడ్ చేస్తాం. దాన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి, సోషల్ మీడియాలో చూసినవన్నీ పర్ఫెక్ట్ కాదు. ఓకే, సో ఇట్స్ అ ట్రయల్ అండ్ ఎర్రర్ ఫర్ ఎవ్రీ వన్. అందరూ వాళ్ళ బెస్ట్ సైడే చూపిస్తారు సోషల్ మీడియాలో. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ బై నికితా. తను గర్ల్స్ హైజీన్ గురించి అడుగుతుంది అండ్ వాట్ టు యూజ్ ఫర్ పీరియడ్స్, వాట్ ఐ ఆమ్ యూజింగ్ రైట్ నౌ డ్యూరింగ్ మై పీరియడ్స్ అని అడుగుతుంది. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హైజీన్ది ఒక గోల్డెన్ టిప్ మీకు చెప్పనా, నెవర్ ఓవర్ క్లీన్ యువర్ సెల్ఫ్. అలా చేస్తే వీఆర్ యాక్చువల్లీ ఎక్స్పోజింగ్ అవర్ సెల్ఫ్స్ టు ఇన్ఫెక్షన్స్. అండ్ వాట్ ఐ యూజ్ డ్యూరింగ్ పీరియడ్స్, దట్ టోటలీ డిపెండ్స్. లైక్ నేను కప్ మీద వీడియో చేశాను, ప్యాడ్స్ మీద చేశాను. సో ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ మై సిచ్యువేషన్. నేను ఎక్కడైనా బయట ఉంటే ప్యాడ్ ఇస్ మోర్ కన్వీనియంట్, లేదంటే ఒక్కొక్కసారి ఇంట్లో ఉంటే టాంపాన్స్ కూడా ప్రిఫర్ చేస్తాను, అండ్ సమ్ టైమ్స్ ఈవెన్ ద కప్. ఇప్పుడు ట్రాన్స్లూసెంట్ పౌడర్ రాస్తున్నాను బికాస్ ఇట్స్ టూ హాట్ యూ గైజ్. ఐ డోంట్ వాంట్ టు కేక్ అప్ మై ఫేస్ విత్ అనదర్ టింటెడ్ పౌడర్ ఎందుకంటే ఎలాగో అవన్నీ మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది విత్ అ హ్యూజ్ ఫ్యాన్ బ్రష్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈజ్ ఫ్రమ్ నూక ప్రత్యూష. విల్ ఐ యాక్ట్ ఇఫ్ ఐ గెట్ ఎ ఛాన్స్ అగైన్? యాక్చువల్గా నేనే యాక్టింగ్కి ఛాన్స్ ఇవ్వాలి, నాకు ఛాన్సెస్ రావడం కాదు. ఐ స్టిల్ రిసీవ్ అ లాట్ ఆఫ్ యాక్టింగ్ ప్రాజెక్ట్స్ లైక్ సీరియల్స్, మూవీస్. అదంతా ఇంతకు ముందు చెప్పినట్టు నేను యాక్టింగ్ మొత్తం మానేసాను గైస్, బికాస్ యూట్యూబ్ ఇస్ లైక్ అ ఫుల్ టైమ్ జాబ్. ఇట్ ఈస్ మచ్ మోర్ స్ట్రెస్ఫుల్ దాన్ యాక్టింగ్ ఆల్సో. రెండు మేనేజ్ చేయడం అయితే ప్రస్తుతానికి పాసిబుల్ కాదు. ఫ్యూచర్లో చూస్తాను, ఇఫ్ ఐ హ్యావ్ సంథింగ్ రియలీ ఇంట్రెస్టింగ్ విచ్ ఐ వాంట్ టు డూ ఆర్ ఐ మిస్ బీయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, ఎందుకంటే ఇప్పుడు కూడా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరానే ఉన్నాను. మేబీ ఇఫ్ ఐ మిస్ యాక్టింగ్ దెన్ ఐ మేక్ ఇట్ బ్యాక్. నెక్స్ట్ క్వశ్చన్ కాదు, క్వశ్చన్స్. బేబీ ఎప్పుడు అవుతారు, మీ ఏజ్ ఏంటి, బిల్లి గారు ఏజ్ ఏంటి? గైస్ సీరియస్లీ, ఐ హ్యావ్ సెడ్ దిస్ సో మెనీ టైమ్స్. ప్లీజ్ డోంట్ ఆస్క్ us all that because we are not going to be answering that. ఈ క్వశ్చన్స్ వదిలేసి ఇంకేది అడిగినా పర్వాలేదు. ఐబ్రౌస్. అండ్ ఒక విషయం చెప్తాను, మీరు ఏది చేసినా చేయకపోయినా ఐబ్రౌస్ మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. దట్ రియలీ సార్ట్ ఆఫ్ ఫ్రేమ్స్ యువర్ ఫేస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కూడా తీసుకుందాం. ఇట్ ఇస్ ఫ్రమ్ మారుతి అంజలి దేవి. వాట్ ఈస్ మై ఫస్ట్ సాలరీ అండ్ మై హైయెస్ట్ సాలరీ? ఓకే, మై ఫస్ట్ సాలరీ వాజ్ 800 రూపీస్. అంటే మాకు యాజ్ యాక్టర్ డే వైజ్లో పేమెంట్స్ ఉంటాయండి. సో నాకు నా ఫస్ట్ ఏదైతే ఒక యాడ్ చేశాను నేను, ఒక యురేకా ఫోబ్స్ యాడ్, అది నాకు గుర్తుంది, ఫిల్మ్ సిటీకి వెళ్ళి చేశాను. సో దానికి నాకు 800 రూపీస్ ఇచ్చారనమాట. అండ్ వాట్ ఈస్ మై హైయెస్ట్ సాలరీ? 2.2 lakhs. దాట్ ఈస్ మై హైయెస్ట్ టిల్ డేట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనీషా గాడ్కే అండ్ షీ ఈజ్ ఆస్కింగ్ వై ఆర్ వి నాట్ రీచింగ్ 1 million ఇన్ స్పైట్ ఆఫ్ క్రియేటింగ్ గుడ్ కాంటెంట్. ఐ డోంట్ నో, ఈవెన్ ఐఎమ్ వెయిటింగ్, కానీ ఇట్ విల్ హ్యాపెన్ వెన్ ఇట్ హ్యాస్ టు అని నేను నమ్ముతున్నాను. క్రియేటింగ్ గుడ్ కాంటెంట్ది ఒక్క కండిషన్ ఉంటుందండి. పీపుల్ గెట్ రియలీ ఇరిటేటెడ్ వెన్ ఐ డూ స్పాన్సర్డ్ వీడియోస్. ఎందుకంటే ఇప్పుడు కూడా చాలా మందికి యూట్యూబ్ అనేది ఒక రియల్ జాబ్ లాగా వాళ్ళు చూసుకోరు. బట్ గైజ్, ఇట్స్ లైక్ అ జాబ్ ఫర్ మీ, ఇట్స్ లైక్ అ ఫుల్ టైమ్ జాబ్. నేను కూడా ఎర్న్ చేయాలి. నేను అదే చెప్తూ ఉంటాను, దట్ మై వీడియోస్ ఆర్ స్పాన్సర్డ్, నాట్ మై ఒపీనియన్. నేను ఒక బ్యూటీ వ్లాగర్, ఒక కాంటెంట్ క్రియేటర్. సో ఏదైనా నేను ట్రై చేసిన తర్వాత మీకు చెప్పాలి. ఇంతకు ముందులాగా నేను ఒక యాక్టర్ లాగా వెళ్ళి యాక్టింగ్ చేసి ఆ ప్రొడక్ట్ యూజ్ చేసినా చేయకపోయినా ఓ నేను ఇది యూజ్ చేస్తున్నాను చెప్పేసి రావడం కాదు కదా. ఇప్పుడు ప్రతి ఒక్కటి నేను నా స్కిన్ని రిస్క్లో పెడుతున్నాను, నా హెయిర్ని రిస్క్లో పెడుతున్నాను. ఆల్సో ఇంత రీసెర్చ్ వెళ్తుంది దాని వెనకాల. Then we have to make videos, we have to edit them, we have to put them out. ఒక్కొక్క వీడియోకి 2-3 days పడతాయి guys. So we invest a lot of our time, money and resources into making videos. So we better earn out of it. మీకు తెలియదు, మేము చాలా వీడియోస్ కూడా రిజెక్ట్ చేసేస్తాం బికాస్ ఇఫ్ ఇట్ డజంట్ అగ్రీ విత్ ద కాన్సెప్ట్ అండ్ ఐడియల్స్ ఆఫ్ ఆస్ట్రిక్స్ మేము అది అవుట్ రైట్గా రిజెక్ట్ చేస్తాం అనమాట. మేమైతే చాలా ఆనెస్ట్గా మా స్పాన్సర్షిప్స్ని కూడా డిక్లేర్ చేసేస్తాం. ఓకే, మా డిస్క్రిప్షన్ బాక్స్లో రాసి ఉంటుంది స్పాన్సర్డ్ అని, లేదంటే నేను వీడియోలోనే మెన్షన్ చేస్తాను. చాలా మంది అది చేయకుండా కూడా చేస్తున్నారు వీడియోస్. వాళ్ళ గురించి ఏమంటారు మీరు? నేను ఒక ఐ డ్రాప్స్ని వాడుతున్నాను, దీని పేరు వచ్చేసి I-KUL కూల్. ఓకే, సో ఇదేం చేస్తుందంటే వెంటనే రెడ్నెస్ కానీ ఏదైనా ఇరిటేషన్ ఉంటే కంట్లో తీసేస్తుంది, మేక్స్ యువర్ ఐస్ వైట్ అండ్ బ్రైట్. ఈలోపు ఇంకొక కామన్ క్వశ్చన్ని అడ్రస్ చేసేస్తాను, ఏంటంటే హౌ టు గెట్ ఇన్ టు యాక్టింగ్. గైజ్, ఐ సీరియస్లీ డోంట్ నో హౌ టు గెట్ ఇన్ టు యాక్టింగ్ రైట్ నౌ. ఎందుకంటే మేము స్టార్ట్ చేసేటప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది ఆర్టిస్ట్ది. ఓకే, నేనైతే స్పెసిఫిక్గా నేను మూవీస్ చేయను, సీరియల్స్కి స్టిక్ ఆన్ అయ్యాను కాబట్టి ఇట్ వాజ్ వెరీ ఈజీ ఫర్ మీ. ఒక బ్యూటీ కాంటెస్ట్ విన్ అయ్యాను. ఆ పిక్చర్స్ వచ్చేసి ఫోటోగ్రాఫర్ ప్రొడ్యూసర్స్ని చూపించడం జరిగింది. వెంటనే వాళ్ళు నాకు అప్రోచ్ చేశారు. సో దాట్స్ హౌ ఐ గాట్ మై ఫస్ట్ సీరియల్. కానీ ఇప్పుడు సిస్టమ్ చాలా మారిపోయిందని విన్నాను. సో ఛానల్ ఆఫీసెస్కి వెళ్ళాలి, ఆఫీసెస్కి వెళ్ళి లైక్ మా టీవీ ఆఫీస్ ఏదైనా
ఒక ఛానల్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీ ఫోటోగ్రాఫ్స్ డ్రాప్ చేయాలంట. మీకు ఏదైనా కనెక్షన్ ఉంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏదైనా మేనేజర్స్ వాళ్ళు వీళ్ళు తెలుసంటే వాళ్ళకి మేము పిక్చర్స్ పంపించేసి దట్ ఐఎమ్ లుకింగ్ ఫర్ అ ఛాన్స్ అని చెప్పాలి. సో ఇప్పుడు నేను జస్ట్ ఇదే పౌడర్ని కొంచెం ఐలిడ్స్ మీద రాస్తున్నాను, ఎందుకంటే మై ఐలిడ్స్ టెన్ టు గెట్ వెరీ ఆయిలీ డ్యూరింగ్ సమ్మర్స్. సో కొంచెం రాస్తున్నాను బికాజ్ ఐ డోంట్ వాంట్ టు అప్లై ఐ షాడో అనమాట. జస్ట్ ఆ ఆయిల్ని కంట్రోల్ చేస్తుంది పౌడర్ పెట్టుకుంటే. ఈలోపు నెక్స్ట్ క్వశ్చన్ కూడా చెప్పేస్తాను, విచ్ ఇస్ ఫ్రమ్ హర్షిని చౌదరి. వాట్ ఇస్ టోస్టీస్ ఏజ్? టోస్టీ వచ్చేసి ఒక చిన్న పప్పీలాగా కనిపిస్తుంది కదా. మీకు విషయం తెలుసా, అది ఆల్మోస్ట్ 10 years. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే గైస్, బ్లాక్ కలర్ షాడో తీసుకుని దాన్నే ఐలైనర్ లాగా యూజ్ చేస్తాను, ఎందుకంటే సమ్మర్ కదా, ఐ డోంట్ వాంట్ యూజ్ కాజల్ అండ్ ఆల్. చాలా సన్నటి ఒక బ్రష్తో, లైక్ దిస్ కైండ్ ఆఫ్ బ్రష్, నేను అప్లై చేస్తాను వెరీ క్లోజ్ టు మై ల్యాషెస్, జస్ట్ స్టాంపింగ్ ఇట్ ఆన్. ఈలోపు ఒక క్వశ్చన్ కూడా తీసుకుందాం. బై శ్రావణి, సీక్రెట్ ఆఫ్ బీయింగ్ పాజిటివ్. వీఆర్ నాట్ ఆల్వేస్ పాజిటివ్ గైజ్, నో వన్ కెన్ బీ. ఇప్పుడు కెమెరా ముందు ఎప్పుడైనా ఎవరైనా వాళ్ళ బెస్ట్ సైడ్ని చూపించాలని అనుకుంటారు. సో ఎస్, నేను కూడా అంతే. ఇన్ఫ్యాక్ట్ ఐ యామ్ అ వెరీ బిగ్ ఓవర్ థింకర్ యూ గైజ్. లైక్ నాకు చాలా అంటే చాలా స్ట్రెస్ చేసుకుంటాను, నేను తీసుకుంటాను. దిస్ ఈజ్ వన్ సైడ్ విచ్ యూ ఆల్ డోంట్ నో, కానీ ఎస్, ఐ ఓవర్ థింక్ అ లాట్. బట్ ఐఎమ్ నాట్ అ నెగటివ్ పర్సన్, ఎందుకంటే నేను లైఫ్ ఎక్స్పీరియన్సెస్తో ఒకటే నేర్చుకున్నాను. ఏంటి అంటే ఏది పర్మనెంట్ కాదు. ఏ ప్రాబ్లం ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా, నథింగ్ ఇస్ పర్మనెంట్. సో యా, ఐ డోంట్ గెట్ నెగటివ్ ఆర్ బిటర్ అబౌట్ థింగ్స్. అది రివర్స్ మనకే ఎఫెక్ట్ అవుతుంది తప్ప దాంతో ఇంకొకటి వచ్చేది ఏమీ లేదు. రిమెంబర్ దిస్ లైక్ అ లైఫ్ అడ్వైస్ యూ గైజ్. The only thing you will gain out of being negative is impacting yourself and attracting negative into your life, which you don't want. Okay, so next question is by Shashidhar Bagarappu. Do you pay income tax? Of course I do. ఇన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను, టీడీఎస్ డిడక్ట్ అవుతుంది కదా, మరి ఐటీ రిటర్న్స్ చేయకపోతే ఎలా? అఫ్ కోర్స్ కంపల్సరీ చేయాలి. దీస్ థింగ్స్ ఆర్ లైక్ ఆబ్వియస్. ఆయనే అడుగుతున్నారు, డూ యూ గెట్ పేడ్ బై స్పాన్సర్షిప్ వీడియోస్? అఫ్ కోర్స్ ఐ డూ. దిస్ ఇస్ మై జాబ్. లైక్ యూ గెట్ పేడ్ ఫర్ యువర్ జాబ్, ఐ గెట్ పేడ్ ఫర్ దిస్. సో నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందాం, విచ్ ఇస్ బై షైన్ విత్ సిరి. షైన్ విత్ సిరి వచ్చేసి ఇంకొక ఛానల్ గైజ్, అండ్ సిరి ఈజ్ వన్ ఆఫ్ అవర్ వెరీ ఓల్డ్ సబ్స్క్రైబర్స్. వాట్ షీ హెస్ ఆస్క్డ్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సో ఇఫ్ గాడ్ గ్రాంట్స్ యూ 3 wishes, మీరు ఏం అడుగుతారు అని. నంబర్ 1, కోవిడ్ని ఓవర్ నైట్ వ్యానిష్ అయిపోమని చెప్తాను గాడ్కి. ఓకే. నంబర్ 2, నాకు నా ఫ్యామిలీకి అందరికీ మంచి హెల్త్ ఉండాలని కోరుకుంటాను. హెల్త్ మంచిగా ఉంటే ఏదైనా సాధించవచ్చు. నంబర్ 3, నేను ఈరోజు నిద్రపోతే రేపు మార్నింగ్ మ్యాజికలీ మా కొత్త హౌస్లో లేవాలి, ఇంటీరియర్ అంతా కంప్లీట్ అయిపోవాలి, మేము అనుకున్న డ్రీమర్స్ అంతా రెడీగా ఉండాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 101 సాయి అర్పిత, గివ్ us స్టైలింగ్ డ్రెస్సింగ్ టిప్స్ అండ్ వేర్ అండ్ హౌ టు షాప్. గర్ల్, వేర్ హ్యావ్ యూ బీన్? నా షాపింగ్ హాల్స్ మీరు ఇంకా చూడలేదా? ఐ డన్ సో మెనీ షాపింగ్ హాల్స్. అండ్ నేను షాపింగ్ హాల్స్లో ఓన్లీ ఈ డ్రెస్ కొన్నాను, ఇది చూడండి అన్నట్టు కాకుండా ఎలా స్టైల్ చేయాలి, ఎందుకు ఇది పికప్ చేశాను, దీని కట్లో నాకు ఏం నచ్చింది అంటే మోస్ట్లీ అవన్నీ ఇన్కాపరేట్ చేసి స్టైలింగ్ టిప్స్ కూడా ఇస్తూ ఉంటాను. సో చెక్అవుట్ మై షాపింగ్ హాల్స్. దిస్ ఈజ్ అన్ అప్ క్లోజ్ లుక్ యూ గైజ్. దిస్ ఈజ్ అన్ అప్ క్లోజ్ లుక్. చూసారా ఎంత నీట్ అండ్ మినిమలిస్టిక్ ఉంది. ఇప్పుడు ఐ లాష్ కర్ల్ చేసేసి, గైజ్ యూ గోట్ బి వెరీ కేర్ఫుల్ వెన్ యూ కర్ల్ యువర్ lashes. I almost dropped that. And mascara. And before that, let me take another question. Vanuja Kaushike, what was your parents' reaction when you said you wanted to act? No. Big fat no anamata. Obviously guys, మా ఇంట్లో అసలు యాక్టింగ్లో ఎవరైనా వెళ్ళేది లేదు ఇప్పుడు వరకు. అండ్ ఫ్యూచర్లో కూడా నాకు డౌట్, ఎవరైనా వెళ్తారో లేదో నాకు తెలియదు. అండ్ మా ఇంట్లో అవన్నీ పని చేయవు తెలుసండి. దట్ నేను తిండి మానేస్తాను, నేను ఇది చేస్తాను అది చేస్తాను, అస్సలు వర్కౌట్ కాదు. సో వీ హ్యావ్ టు బీ వెరీ పేషెంట్ అనమాట. అండ్ యా, పేషెన్స్తో ఉండి వాళ్ళని ఒప్పించి వచ్చేసాను ఇండస్ట్రీకి. అండ్ లుక్ ఎట్ మీ నౌ, ఐ వర్క్ సో మెనీ ఇయర్స్, సో మెనీ ప్రాజెక్ట్స్ డౌన్ ద లైన్. వావ్. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ఫ్రమ్ వైష్ణవి పుల్లబోత్ల. అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? సో వైష్ణవి ఈజ్ ఆల్సో వెరీ రెగ్యులర్ ఆన్ ఆస్ట్రిక్స్. అండ్ తను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, వాట్ డూ యూ లైక్ అబౌట్ ది ఆస్ట్రిక్స్ ఫ్యామ్? యు నో వాట్ గర్ల్స్, ఇట్ ఈస్ విమెన్ ఫర్ విమెన్, విమెన్ ఎంపవర్ విమెన్. ఈ స్పిరిట్ మీలో వచ్చేసింది అంటే అఫ్కోర్స్ ఐ హ్యావ్ హ్యాడ్ బ్యూటిఫుల్ ఫాలోవర్స్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్. కానీ
నన్ను నేను మీలో కొద్దిగా చూసుకోగలుగుతున్నాను. లైక్ ద వే యూ టాక్, ద వే యూ రెస్పాండ్ టు పీపుల్, ద వే యూ టాక్ టు ఈచ్ అదర్. I really wanted to build this community, you guys. So, you girls are sweethearts. ఏదైనా సరే, you are always so supportive of me and each other. It is really lovable. And next question వచ్చేసి from Sunita M. What is one thing that you never did but always wanted to? Girl, I've just done it all. నేను ట్రావెల్ చేసేసాను, నేను ఐవ్ లివ్డ్ మై లైఫ్, ఐవ్ హ్యాడ్ అ గ్రేట్ కెరియర్. ఇప్పుడు మళ్ళీ ఈ టైంలో కెరియర్ రీస్టార్ట్ చేసి ఐఎమ్ సో హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్. నా హౌస్ అయిపోయింది, నాకు నేను కావాల్సిన వాడితో నేను మ్యారేజ్ చేసుకున్నాను. ఇంకేం కావాలి చెప్పండి? ఐ జస్ట్ విష్ ఐ వుడెంట్ డూ ఫ్యూ థింగ్స్ విచ్ ఐ రియలీ మెస్డ్ అప్ వెన్ ఐ వాజ్ యంగర్. అంతే తప్ప లైక్ నో రిగ్రెట్స్, నో హార్డ్ కోర్ రిగ్రెట్స్, అలా చేయకుండా ఉండాల్సింది, ఇలా ఎందుకు జరిగింది, అలా ఏం లేదు. మస్కారా ఇస్ డన్ అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ హైలైటర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా తీసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ఫ్రమ్ షైనీ గెడెలా. ఐ హోప్ ఐ గాట్ దట్ రైట్. ప్రొనౌన్సియేషన్ రాంగ్ అయితే సారీ. యూ అండ్ అన్నా సీమ్ లైక్ పాజిటివ్ సోల్స్ ఆల్వేస్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ద లెసర్ పీపుల్ యు నో ద బెటర్. తెలుసా, మన సర్కిల్ అండ్ మన ఫ్రెండ్స్ని మనం చాలా జాగ్రత్తగా చూస్ చేయాలి అండ్ హోల్డ్ ఆన్ టు దెమ్ ఫర్ లైఫ్. I have my friends and family who are my family and friends, అంటే interchangeable relationship, because my friends are my school friends and my family is also like my friends. So నాకు ఇది సరిపోతుందండి. I just don't have to look anywhere outside for friendship. ఎందుకంటే I feel that if the more people the more you have to roam around and social obligations ఉంటే అవన్నీ చాలా కాంప్లికేట్ అండ్ మెస్అప్ చేసేస్తుంది మన లైఫ్ని and మన మైండ్ని కూడా. సో just keep it very very minimal when it comes to your friends and your close ones. We have a very interesting question from Vijaya Ramdas that నాకు బిల్లి గారికి ఉన్న కల్చరల్ డిఫరెన్సెస్, అంటే ఆయన టోటల్గా తెలుగు కదా అండ్ నేను మార్వాడి అమ్మాయి. సో హౌ డు వి గెట్ అలాంగ్, హౌ డు వి బ్రిడ్జ్ ద గ్యాప్? యాక్చువల్లీ మీ అండ్ బిల్లి గారు బోత్ ఆర్ వెరీ కాస్మోపాలిటన్ అండ్ ఐ థింక్ మెనీ పీపుల్ డోంట్ నో ఈవెన్ నౌ. అందుకే ఇంకా అడుగుతూ ఉంటారు దట్ బిల్లి గారు పేరెంట్స్ ఎక్కడ, అది ఇది అని. సో హిస్ పేరెంట్స్ పాస్డ్ అవే వెన్ హీ వాజ్ వెరీ యంగ్. సో హీస్ బీన్ అలోన్ మోస్ట్ ఆఫ్ హిజ్ లైఫ్ అనమాట. అందుకే ఆయనకి కూడా అవన్నీ పట్టింపులు అవన్నీ చాలా ఎక్కువ ఏమీ లేవు. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ మా ఇంట్లో కూడా అలాంటిది ఏమీ లేదు. వెరీ కాస్మోపాలిటన్ థింకింగ్ అండ్ వెరీ లైక్ మైండ్ చాలా బ్రాడ్ ఉంది కాబట్టి ఇట్ వాజ్ నాట్ రియలీ టఫ్. అండ్ ఇంకొకటి, నేను చిన్నప్పటి నుంచి హైదరాబాద్లోనే ఉన్నాను, విచ్ మీన్స్ దట్ ఐఎమ్ మోర్ ఆఫ్ హైదరాబాదీ తెలుగు మోర్ దెన్ మార్వాడి ఎసెన్స్ చాలా తక్కువ ఉంది నాలో. ఫుడ్ అండ్ ఆల్సో ఐ జస్ట్ లవ్ తెలుగు ఫుడ్. ఇన్ఫ్యాక్ట్ నేను మా ఇంట్లో ఫుడ్ ఎక్కువగా తినలేను. సో that answers your question. ఇప్పుడు నా లాస్ట్ స్టెప్ విచ్ ఇస్ మై లిప్ అండ్ చీక్ టింట్. బట్ బిఫోర్ ఐ స్టార్ట్ ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ తీసుకుందాం, విచ్ ఇస్ ఫ్రమ్ అరూరు ఉషా. చాలా క్వశ్చన్స్ అడిగింది బట్ ఐల్ ఆన్సర్ జస్ట్ వన్ ఇంట్రెస్టింగ్ వన్. 5 products that I can't live without for skin and hair. Just 5? Just 5? ఓకే. సో నేను మేకప్ లేకుండా అయితే ఉండగలుగుతాను, కానీ నా స్కిన్ కేర్ లేకపోతే ఐ జస్ట్ కెనాట్ స్టే. సో సమ్ కైండ్ ఆఫ్ ఫేషియల్ క్లెన్జర్, అది పౌడర్ క్లెన్జర్ అయినా సరే, ఫేస్ వాష్ అయినా సరే, ఏదైనా సరే. దెన్ అఫ్ కోర్స్ ఐ నీడ్ సమ్ గుడ్ హైడ్రేటింగ్ సెరమ్, హెయిర్కి షాంపూ, కండిషనర్. హౌ కెన్ ఐ జస్ట్ చూస్ 5? 4 products డౌన్. ఇప్పుడు జస్ట్ ఒకటే ఉంది కదా ఆప్షన్. I'll choose a good day and night cream. తెలుగుగా చెప్పాను చూసారా, డే అండ్ నైట్ సేమ్ క్రీమ్ వాడతాను. నేను లిప్ టింట్ రాయడం కూడా స్టార్ట్ చేసేసాను. మళ్ళీ ఒక క్వశ్చన్ తీసుకుంటాను. ధత్రి కోలకూరి ఈజ్ ఆస్కింగ్, హస్బెండ్ కన్నా వైఫ్ మంచిగా నేమ్ వచ్చినా, ఎక్కువ మనీ వచ్చినా ఈగో ప్రాబ్లమ్స్ వస్తాయి. హౌ టు ఓవర్కమ్ దోస్ అండ్ డిడ్ ఐ ఫేస్ సచ్ ప్రాబ్లమ్స్? అబ్సల్యూట్లీ నాట్. ఎందుకంటే నేను నీకు ఒక విషయం చెప్తాను, బిల్లి గారు ఈజ్ అ వెరీ వెరీ సెక్యూర్ పర్సన్ అనమాట. హీ లవ్స్ టు సీ మీ గ్రో. అయినా నాకు వింగ్స్ ఇవ్వాలని చూస్తారు కానీ నా వింగ్స్ని కట్టాలని చూడరు. ఓకే, అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ హీ ఫీల్స్ దాట్ నేను కొంచెం ఓవర్ చేస్తున్నాను, ఆయన నాకు చెప్తారు. ఏదైనా మంచిది అనిపించకపోతే అలా చెప్తారు, కానీ నాట్ బికాస్ ఆఫ్ ఎనీ ఈగో ఇష్యూ, నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్ లైక్ దాట్. హీస్ అ వెరీ సెక్యూర్ అండ్ వెరీ నాన్ జెలస్ కైండ్ ఆఫ్ అ పర్సన్. అట్ ద సేమ్ టైమ్ ఆయన నా మీద అయితే ఎప్పుడు డిపెండ్ అవ్వలేదు. ఓకే, సో ఇట్స్ నాట్ దాట్ ఆయన ఏదో ఎక్స్పెక్ట్ చేసి నన్ను అలా ఆపకుండా ఉన్నారు అని. నా దగ్గర ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా దిస్ ఈజ్ హౌ ఐవ్ ఆల్వేస్ సీన్ హిమ్.
ఇప్పుడు ఈ లిప్ టింట్ ఉంది కదా గైజ్, యూ క్యాన్ యూజ్ అ లిప్ బ్రష్ అండ్ చాలా మంచిగా లైన్గా కూడా ఇది డ్రా చేయొచ్చు. బట్ ఐ లవ్ దిస్ కైండ్ ఆఫ్ అ లుక్ ఈ బార్డర్స్ కూడా ఉంటాయి కదా, దాన్ని నేనే కొంచెం స్మజ్ చేసేస్తాను. ఇట్ లుక్ సో న్యాచురల్ వెన్ యూ డోంట్ క్రియేట్ లైన్స్. క్విక్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో సుష్మిత, దేర్ యు ఆర్. సుష్మిత ఇస్ ఆస్కింగ్, వాట్ ఇఫ్ పేరెంట్స్ డిడ్ నాట్ యాక్సెప్ట్ ఫర్ మీ అండ్ బిల్లీ గారు? నేను ఇంకొంచెం వెయిట్ చేసేదాన్ని. 14 years వెయిట్ చేసి ఆ తర్వాత మ్యారేజ్ చేసుకున్నాం. అండ్ నాట్ బికాస్ మై పేరెంట్స్ డిడ్ నాట్ అగ్రీ. మా ఇష్యూస్, మాకు వేరే ఇష్యూస్ ఉన్నాయి. లైక్ వీ వాంటెడ్ టు గెట్ ప్రాపర్లీ సెటిల్డ్ అండ్ హ్యావ్ అ ప్రాపర్ కెరియర్ అండ్ హౌస్ కొన్నామని చెప్పాం కదా. సో ఆ హౌస్ యాక్చువల్గా బిఫోర్ గెటింగ్ మ్యారీడే బిల్లీ గారు చెప్పారు, మ్యారేజ్ తర్వాత వెంటనే నువ్వు కొత్త హౌస్కి రావాలి అని. ఆల్దో దాట్ డిడ్ నాట్ హ్యాపెన్. కానీ మేము మా ప్లాన్స్ చేసేసుకున్నాం. అండ్ ఆఫ్టర్ దాట్ అప్పటికి మా పేరెంట్స్ ఇంకా చెప్తూనే ఉన్నారు ఇంకెప్పుడు చేసుకుంటారు అన్నట్టు. So yeah, as soon as whatever plans, personal plans we had were fulfilled, we got married. ఇదే చీక్ టింట్ లాగా కూడా వాడుతున్నాను. నా నెయిల్స్ చూసారా? ఇప్పుడైతే బయటికి వెళ్ళి ఇది తీపించడానికి కూడా లేదు. సో మీరు అన్ని వీడియోస్లో ఇలాగే చూడాల్సిందే నా నెయిల్స్. నెక్స్ట్ క్వశ్చన్ చెప్పడం మర్చిపోయాను. దిస్ ఇస్ ఫ్రమ్ నిషితా కొసూరి. వాట్ ఈస్ యువర్ హైట్? మై హైట్ ఇస్ 5'7" అండ్ డూ ఐ లుక్ టాలర్ ఆర్ షార్టర్? వాట్? ఐ హావ్ అ క్వశ్చన్ ఫ్రమ్ దొంతుల సంధ్య. అక్క, వై యూ సో బ్యూటిఫుల్, సో కైండ్ చెప్పి తీరాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లుక్స్ వచ్చేసి నా అచీవ్మెంట్ కాదు. సో దట్స్ నథింగ్ టు బి ప్రౌడ్ ఆఫ్. వై am I so kind? I have said this so many times, you guys, that kindness costs nothing. It is so easy to just be kind and make someone's day kada. Like it will, if you are kind, if you are happy, if you have all the positive traits, అది మనకే పాజిటివ్గా ఉంటుంది. మనం ఎంత నెగిటివ్ ఆలోచిస్తే అది మన మీద రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి ఐ ట్రై మై బెస్ట్ టు కీప్ నెగిటివ్ థాట్స్ అవే అండ్ స్టే పాజిటివ్ ఆల్ ద టైమ్. గైస్, చాలా అంటే చాలా క్వశ్చన్స్ వచ్చాయి. బట్ ఐ కెనాట్ ఆన్సర్ ఆల్ ఆఫ్ దెమ్ ఇన్ అ సింగిల్ వీడియో. మీకు పార్ట్ 2 కూడా కావాలంటే చెప్పండి. ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్ ఫర్ యూ. ఇన్ ద మీన్ టైమ్ మనం మాట్లాడుకుంటూ నా మేకప్ కూడా అయిపోయింది. చూస్తున్నారా? హౌ డూ యూ లైక్ దిస్ లుక్ గైస్? ఇట్స్ సచ్ అ ఫ్రెష్ బ్రంచ్ లుక్, బట్ దేర్ ఇస్ నో బ్రంచ్ టు గో టు. ఫ్రమ్ ద బెడ్రూమ్ టు ద లివింగ్ రూమ్, దానికి నేను ఇంత మేకప్ చేసుకున్నాను అనమాట. ఆన్ దాట్ నోట్ లెట్ మీ టెల్ యూ గైస్, ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. సెకండ్ వేవ్ వచ్చేసి చాలా డేంజరస్ ఉంది గైస్. ఇఫ్ యూ ఆస్క్ మీ ఫర్ టిప్స్ ఆర్ ఎనీథింగ్, ఐ డోంట్ నో వాట్ టిప్స్ ఐ కెన్ గివ్ యూ. కానీ ఎవ్రీ వన్ నోస్ దేర్ ఇస్ నథింగ్ ఎనీ వన్ కెన్ డూ అబౌట్ ఇట్. మన దగ్గర ఎంత ఉన్నా మనం ఇంకొకరికి సాయం చేసే పొజిషన్లో కూడా లేము. ఎందుకంటే మనీ కెనాట్ బై యూ ఎనీథింగ్ రైట్ నౌ. హాస్పిటల్లో బెడ్స్ లేవు. దేర్ ఆర్ నో రిసోర్సెస్. మెడిసిన్స్ దొరకట్లేదు, ఏం దొరకట్లేదు. జస్ట్ టేక్ వెరీ గుడ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ యూ గైస్. మీకోసం అండ్ మీ చుట్టుపక్కల ఉన్న మీ ఫ్యామిలీ కోసం ప్లీజ్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. దాట్స్ ఆల్. ఇంకా ఏం చెప్పగలుగుతాను చెప్పండి. ఆన్ దాట్ నోట్ లాస్ట్ క్వశ్చన్ తీసుకుంటాను, విచ్ ఇస్ ఫ్రమ్ బద్రీ నారాయణ. బెస్ట్ అడ్వైస్ టు యంగ్ గర్ల్స్ ఆన్ సెల్ఫ్ కేర్, ఎడ్యుకేషన్, డిప్రెషన్ అండ్ బాడీ షేమింగ్ ఫ్రమ్ యువర్ ఓన్ ఫ్యామిలీ. ఓకే, సో గైజ్, ఐ హావ్ ఆల్సో బిన్ దేర్, డన్ దాట్. టీనేజ్లో ఉన్నప్పుడు నేను కూడా చాలా చాలా షేమింగ్ ఫేస్ చేశాను ఫర్ డిఫరెంట్ థింగ్స్, ఫర్ మై కలర్. ఇప్పుడు నా కలర్ క్లియర్గా ఉందని మీరు అనుకోవచ్చు, కానీ దట్ టైమ్ ఐ వాజ్ రియలీ ట్యాన్. ఐ వాజ్ అ వెరీ అవుట్డోర్ కైండ్ ఆఫ్ అ ప్లేఫుల్ పర్సన్. సో కలర్ కోసం, తర్వాత ఎవ్రీథింగ్, లైక్ ఏదైనా ఎవరైనా చెప్తే ఈ ఏజ్లో, అంటే మీ చిన్నగా ఏజ్ ఉంది కదా మీ టీనేజ్లో ఆర్ యంగర్ దెన్ దాట్, ఎవరైనా ఏదైనా చెప్తే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు టేక్ ఇట్ టు హార్ట్. కానీ ఐ నో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు సే, బట్ యూ హ్యావ్ టు బీ స్ట్రాంగ్. ఎక్కువగా మాట్లాడకుండా జస్ట్ లెట్ యువర్ వర్క్, యువర్ గ్రేడ్స్, యువర్ అచీవ్మెంట్స్ డూ ద టాకింగ్. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. ఇన్ఫ్యాక్ట్ నాతో జరిగిన నేను ఒక ఇన్సిడెంట్ షేర్ చేయాలంటే, ఒక ఇన్సిడెంట్ కాదు, ఇది కొన్ని ఇయర్స్ వరకు నాకు చాలా టార్చర్ పెట్టింది. నాకు చిన్నప్పుడు ఒక డిస్టెంట్ రిలేటివ్ ఉండేవారు, లైక్ వెరీ ఎల్డర్లీ పర్సన్. ఇప్పుడు నౌ హీస్ నో మోర్. మేము ఇయర్లీ వన్సే కలిసేవాళ్ళం. ఓకే, సమ్మర్ వెకేషన్లో ఎప్పుడైనా ఫింగర్స్ ఇలా పెట్టి, ఆ తర్వాత మేము వెళ్ళి ప్రణామ్ చేస్తాం కదా ఫర్ బ్లెస్సింగ్స్, ఇలా పెట్టుకొని అప్పుడు ఓకే నా హెడ్ ప్యాక్ చేసేవాళ్ళు. ఇది ఏంటి అని అడిగితే నేను ఇలా పట్టుకున్నాను, నీ కలర్ నాకు అంటకూడదు అని నవ్వుకునేవారు. అలాంటి చిన్నప్పుడు టైమ్స్లో అయితే మన సెల్ఫ్ ఇమేజ్ని, మన కాన్ఫిడెన్స్ని మనం అప్పటికీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కెపాసిటీలో మనం దాన్ని పెంచలేదు. కాబట్టి ఆల్ దిస్ సార్ట్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఆర్ సో మచ్. నేను ఫుల్ ఇయర్ ఏమేమో రెమెడీస్ చేసేదాన్ని జస్ట్ సో దట్ ఐ కెన్ టర్న్ అ లిటిల్ ఫేర్. అండ్ నెక్స్ట్ టైం ఆయన్ని కలిసినప్పుడు ఆయన చూసి అరే షాక్ అయిపోతారు అని. బట్ నాకు ఒకటి అర్థమైంది, కలర్ అంటూ మనం చేంజ్ చేయలేం. ఇప్పుడు కూడా ఎవరైనా నన్ను అడిగితే మీరు ఇంతకు ముందు కంటే ఇప్పుడు మీ కలర్ని ఎలా ఇంప్రూవ్ చేశారు,
It's very simple, you guys. Na tan poindi. I'm not shooting in the sun like I used to earlier. It's so simple. And of course, నేను internal cleansing అవ్వని నేను like I've said these things so many times in so many videos. మీరు గనక అది వినకుండా ఫాలో అవ్వకుండా మీరు ఎలా చేశారు, మీరు ఏదో రాసారా, మీరు ఏదో సీక్రెట్ డ్రింక్ తాగారంటే అవన్నీ ఏం లేవు. ఆటోమేటిక్గా మనం కేర్ తీసుకుంటే ఇన్సైడ్ అవుట్ ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ యువర్ ఫేస్ అండ్ దెన్ యువర్ కాన్ఫిడెన్స్ విల్ ఇంప్రూవ్ అండ్ యూ విల్ బీ హ్యాపీ ఫ్రమ్ ఇన్సైడ్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఓన్లీ లుక్స్ కెన్ మేక్ యూ హ్యాపీ, బట్ దెన్ యా వాట్ ఈస్ రాంగ్ విత్ లుకింగ్ గుడ్ కదా. సో ఆటోమేటిక్లీ లోపల నుంచి ఒక హ్యాపీనెస్ గ్లో వచ్చేస్తుంది. అండ్ వన్స్ యూ గెట్ దాట్, don't let anyone steal that from you, you girl. You got there after so much struggle. You got there after so many taunts. Don't let anyone take that away from you. మేమేమో మాట్లాడేసాను. సో ఎనీవే గైజ్, లెట్ మీ నో ఇలాంటి ఎపిసోడ్స్ మీరు ఇంకా చూడాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఓన్లీ క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్ ఇలాంటివి చాలా చేయవచ్చు. మీ క్వశ్చన్స్ది ఆన్సర్ చేయడం నాకు కూడా చాలా ఇష్టం. సో యా, ఇట్ గివ్స్ మీ అ పర్సనల్ కనెక్ట్ విత్ యూ పీపుల్. ఐ ఫీల్ సో హ్యాపీ టు టాక్ టు యూ. If you like this episode, you know what you have to do. Subscribe, like and share and follow me on all my social media handles. See you on the other side. Till then, bye from Ashrix.